బిగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్య భూ వివాదం మధ్యవర్తిత్వంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. మధ్యవర్తిత్వం ఎవరి ద్వారా జరపాలో పేర్లను సూచించాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరగా జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జేఎస్ కెహర్, జస్టిస్ ఏకే పట్నాయక్ పేర్లను అఖిల భారత హిందూ మహాసభ సూచించింది. ఇక మధ్యవర్తిత్వం ఎవరి ద్వారా జరిపినా రామ జన్మభూమిలోనే నిర్మాణం జరపాలని హిందూ సంఘాలంటున్నాయి. మరోవైపు మధ్యవర్తిత్వాన్ని హిందుత్వ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి, అయోధ్య భూ వివాదానికి సంబంధించిన సమస్యను పరిష్కారానికి సంబంధించిన రోజు కీలక తీర్పుని సుప్రీంకోర్టు వెలువరించబోతోంది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను త్వరగా పరిష్కరించవచ్చు, ఆ కోణంలో పిటిషనర్ ఆలోచన చేయాలని చెప్పి గత విచారణ సందర్భంగా బుధవారం రోజు కీలక వాదనల్ని సుప్రీంకోర్టు విన్నది. ఈ నేపథ్యంలోనే తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలా లేక ఇతర మార్గాల్లో కోర్టు ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలా, సివిల్ డిస్ప్యూట్ గా దీన్ని చూస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. సో ఈ కోణంలో మధ్యవర్తిత్వానికి మొగ్గు చూపుతుందా లేదా అన్న అంశం పైన కూడా తీర్పులో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 3 పార్టీలు 2010లో అలహాబాద్ హైకోర్టు 2.77 ఎకరాల భూమిని నిర్మోహి, అఖిడా, అలాగే రామ్లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు ఈ 3 సంస్థలకు సంబంధించి సమానంగా పంచడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ ముఖ్యంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. పిటిషనర్లు దాదాపు 14 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే ముఖ్యంగా పలు డాక్యుమెంట్లు తర్జుమా చేయాల్సి ఉంది. దానికి అదనపు సమయం పట్టే అవకాశం ఉంది. సో ఆ సమయాన్ని ముఖ్యంగా వృధా చేయకుండా త్వరగా ఈ సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం ద్వారా ముఖ్యంగా ఇలాంటి సివిల్ డిస్ప్యూట్స్ పరిష్కారం అవుతాయన్న కోణంలోనే మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు మొగ్గు చూపింది. అయితే ఈ మధ్యవర్తిత్వాన్ని హిందూ మహాసభ సహా కొన్ని హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. నిర్మోహి, అఖిడా, అలాగే సున్నీ వక్ఫ్ బోర్డ్ ఈ 2 మాత్రమే ముఖ్యంగా మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యంగా కీలక వాదనలు విన్న సుప్రీంకోర్టు పేర్లను సూచించాలని చెప్పి పిటిషనర్లకి సూచించింది. ఇందులో భాగంగానే అఖిల భారత హిందూ మహాసభ ప్రధానంగా జస్టిస్ దీపక్ మిశ్రా, అలాగే జస్టిస్ ఏకే పట్నాయక్, జస్టిస్ జేఎస్ కెహర్ ఈ 3 న్యాయమూర్తుల పేర్లను కూడా అఖిల భారత హిందూ మహాసభ సూచించడం జరిగింది. అలాగే నిర్మోహి, అఖిడా ముఖ్యంగా కురియన్ జోసెఫ్ పేరును సూచించింది. అలాగే కొన్ని హిందూ సంఘాలు అనిల్ దవే పేర్లని కూడా సూచించడం జరిగింది. సో ఓవరాల్గా ఈ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం ద్వారా ముఖ్యంగా ఎటువంటి అంశాలను జోడిస్తూ, నిబంధనలను జోడిస్తూ మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపబోతోంది సుప్రీంకోర్టు అన్నది ఈరోజు తీర్పులో పొందుపరచబోతున్నారు. ప్రధానంగా మీడియా ఇంటర్వెన్షన్ లేకుండా అలాగే గోప్యంగా మధ్యవర్తిత్వం జరిపేలా ముఖ్యంగా ప్రజల సెంటిమెంట్లకి, మనోభావాలకి, సంస్కృతి, మతాచారాలకు సంబంధించిన అంశాలుగా వీటిని పరిగణిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏ అంశాలని పాటించాలి, మధ్యవర్తిత్వం నిర్వహించేటప్పుడు వాటికి సంబంధించిన గైడ్లైన్స్ని కూడా ముఖ్యంగా రూపొందించే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు ఈరోజు తీర్పులో. కానీ ఇప్పటికే హిందూ సంఘాలు అక్కడ మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్య 1994 నుంచి కూడా పరిష్కారం కాలేదు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కూడా ఈ సమస్యకు మధ్యవర్తిత్వం వహించి కాంప్రమైజ్ ద్వారా ముఖ్యంగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి చూశారు. గతంలో సుబ్రహ్మణ్య స్వామి మధ్యవర్తిత్వం వహించారు. కానీ అప్పుడు సామరస్యపూర్వకంగా ఈ సమస్య పరిష్కారం కాలేదు. గత కొన్నేళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న ఈ సమస్యను ఇప్పుడు ఈ కోణంలో చూడడం సరికాదని చెప్పి హిందూ సంఘాలు కూడా వాదనలు వినిపించాయి. కానీ ముందుగానే మీరు సమస్య పరిష్కారానికి ఆలోచన చేయకుండా ముందుగానే ఎందుకు మధ్యవర్తిత్వం వద్దంటున్నారు అన్న అంశాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. సో ఖచ్చితంగా కొందరు పిటిషనర్లు, సుబ్రహ్మణ్య స్వామి వంటి పిటిషనర్లు ప్రధానంగా నేను ఎవరి పేరు సూచించను అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం ద్వారా ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి కూడా సుబ్రహ్మణ్య స్వామి చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఈరోజు మధ్యవర్తిత్వంకి మొగ్గు చూపుతుందా, ఒకవేళ మొగ్గు చూపినట్లయితే కనుక ఎవరెవరిని సభ్యులుగా ఉంచి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి ఎటువంటి సూచనలు చేయాలి, వాటికి నిబంధనలు ఏమేమి ఉంచాలి అన్న అంశాలకు సంబంధించి ఈ తీర్పుని వెలువరించబోతుంది సుప్రీంకోర్టు. అలాగే ఎవరు మధ్యవర్తిత్వం వహించినా కూడా రామజన్మ భూమిలోనే రామ మందిర్ నిర్మాణం చేయాలని చెప్పి కూడా హిందూ సంఘాలు పట్టుబడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది ఉత్కంఠ నెలకొంది.